గోకుల్, ఇప్పుడు ఎలా ఉంది నాన్నా? మళ్ళీ మిమ్మల్ని చూడటానికే తిరిగి వచ్చినట్టుందా అంటే? స్నేహిదేదో చిన్నతనం తెలియక నిన్ను బాధ పెట్టింది. ఏదో అనుకుని అలా చేసింది. తన తరపున నేను నిన్ను క్షమాపణ అడుగుతున్నాను. క్షమించు గోకులు, స్నేహితుని క్షమించు. లేదు భయ్యా, తన స్థానంలో ఎవరున్నా అలాగే చేస్తారు. అయినా నాకేం బాధగా లేదు. ఆ విషయం నువ్వు తాగడం కన్నా నేను తాగడమే సంతోషంగా ఉంది. తను తాగుతున్నది విషమని తెలిసే తాగాడా వీడు? ఎందుకు తాగాడు? అమ్మను నాయుడు బావని ఇంకా నమ్మించడానికా, లేక ఇంకేదైనా కారణం ఉందా? ఎక్స్క్యూజ్ మీ సిస్టర్, చెప్పండి మేడం. ఇవి దించుకోండి. ఓకే మేడం. మర్చిపోవద్దు. ఓకే మేడం. అవును బాబు, ఆ టానిక్లో విషం కలిపారని నీకు ముందే తెలుసా? అది అంటే అది చెప్పు 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 గోకులు, చెప్పు. టానిక్లో విషం కలిసిందని నీకు తెలిసిందంటే ముందే నీకు అది ఎవరు కలిపి ఉంటారో అది కూడా తెలిసే ఉంటది. చెప్పు, ఎవరు అంతకులు చెప్పు. కొంపదీసి వాడు నా పేరు చెప్పడు కదా? చెప్పు బాబు. వాళ్ళు ఎవరైనా, ఎంతటి వాళ్ళైనా వాళ్ళని నేను శిక్షిస్తాను. చెప్పు. చెప్పలేనంటే ఈ విషయం గురించి దయచేసి నన్ను బలవంతం చేయకండి. టానిక్లో విషం కలిపింది వాడే. తానే కలిపి తన పేరు ఎలా చెప్తాడు చెప్పు? అందుకే చెప్పలేదు, చూసావా? కానీ విషమని తెలిసి కూడా ఎలా తాగుతాడు? చావు దాకా ఎందుకు వెళ్తాడు? అదంతా నటనమ్మా. మిమ్మల్ని నమ్మించడానికేసిన ఎత్తు. నీకెలా తెలుసు? అంటే నాతో వాడు చెప్పాడని నీతో చెప్పాను కదా. ఇదిగో రమేషు, డాక్టర్ గారు నీ వాటా డబ్బులు మీకివ్వమన్నారు. ఏమాట? అదే విషం తాగినట్టు నటించాడు కదా, ఆ నకిలీ పేషెంట్కు ఉత్తుత్తి ట్రీట్మెంట్ చేశాం కదా, బ్రతికిచ్చినట్టు వాళ్ళ ముందు మనం బిల్డప్ ఇచ్చాం కదా, ఆ వాటా. ఓహో, ఆ డబ్బులు వచ్చినాయా? తీసుకో. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు. నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.